పడుతున్నాము ఈ ఉదయకాలం ఆ క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభా నేను పాత్రే, ఇక నాకొద్దు ఈ నరకం, నాకు నిత్య జీవం కావాలి అని అంటే నీ మనస్సు మారుస్తాడు. అది ఆయన కోరిక. ఈ ఉదయకాలం ఆయన మాటలు వింటున్నవారు ఇంకా ఎవరైనా రక్షింపబడుతుంటే, మారు మనసు పొందుకున్నట్టే ఇప్పుడే మారు మనసు పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచండి. నిత్య జీవానికి వారసుడిగా చేస్తాడు, నిత్య నరకం నుండి తప్పిస్తాడు. అది ఆయన మొదటి కోరిక. రెండవ కోరిక చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, 23వ వచనం చదువుతున్నాడు. 4వ అధ్యాయం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి ఏమన్నాడు? కోరుచున్నాడు. ఆయన రెండవ కోరిక ఏంటంటే ట్రూ వర్షిప్, యథార్థమైన దేవుడు మన నుండి కోరుకుంటుంది. రెండవది ఏంటంటే యథార్థమైన ఆరాధన. యథార్థమైన ఆరాధన కోరుకుంటున్నాడు అంటే ఏం లేదని, మనం యథార్థంగా ఆరాధించట్లేదు అని అర్థం. నామకార్థంగా ఆరాధిస్తున్నామని అర్థం. చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, రావాలి కాబట్టి వస్తున్నాం. రొట్టె రసం తీసుకుని పోతే ఏమనుకుంటారో సేవకురాలు అందుకు వస్తున్నాం. దేవుడి కోరిక యథార్థమైన ట్రూ వర్షిప్. ట్రూ వర్షిప్ అంటే ఇలా అంటారు. ట్రూ వర్షిప్ ఎలా వస్తుంది అంటే లేఖనానుసారంగా వస్తుంది, క్రమముతో వస్తుంది. మనకు ఒక క్రమం ఉంది, ఆ క్రమం ప్రకారమే ఆరాధన జరగాలి. అక్రమంగా జరగడానికి వీల్లేదు. క్రమంగా జరిగితే మనం యథార్థంగా ఆరాధించినట్టు లెక్క. అక్రమ రీతిలో అక్రమంగా మనం ఆరాధన చేస్తే దేవుడు ఆనందించాడు, అంగీకరించాడు. మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూడండి. ఆయనను ఆరాధించే విషయంలో, ఈ వర్షిప్ విషయంలో ఆయన ఎక్కడ రాజీ పడలేదు. రాజీ పడనిది ఇదే. ఆయన్ను ఆరాధించే విషయంలో ఎలా పడితే అలా చేస్తే దేవుడు సహించలేదు. సరే అయిన ఆరాధన చేయకపోవడం ఆయనకు కోపం. ఆయనకు కోపము ఏ విషయంలో వస్తుందంటే సరిగా ఆరాధించకపోతే వస్తుంది. ఇశ్రాయేలీయులు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మోషే చేత ప్రత్యక్ష గుడారాన్ని ఆయన క్రమమిచ్చాడు. ఇదిగో నేను మీలో నివసించడానికి ఇదిగో ఇలాగనే చేయండి, ఒక క్రమం, ఒక కట్టడి ఇచ్చాడు. మనందరికీ తెలుసు ఆ విషయాలు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల చుట్టూ ఉంటే మధ్యలో ప్రత్యక్ష గుడారం. నేను మీ మధ్య ఉండాలి, మీ చేత ఆరాధించబడాలి అని దేవుడు వారికి కట్టడి ఇచ్చాడు, క్రమం ఇచ్చాడు. అలాగే వారు చేశారు. అయినా వారు అక్రమంగా ఆరాధించడం ప్రారంభమైపోతారు. దేవుడు దాన్ని అంగీకరించింది. ఎవరైతే అక్రమంగా ఆరాధిస్తూ వచ్చారో వాళ్ళని భూమి మీద లేకుండా చేశాడు ప్రభువు. మీరు చూడండి, చరిత్ర చదవండి. ఎలా అర్పించాలో అలానే అర్పించాలి. ఎవరు అర్పించాలో వారే అర్పించాలి. లేఖనాలు చాలా ఉన్నాయి. లేవియకాండం మీరు చదవండి, నిర్గమాకాండం మీరు చదవండి. ఆరాధన క్రమం, ఆరాధన ప్రాముఖ్యత చాలా గొప్పది. ఈ దినాల్లో మన బ్రదర్ అసెంబ్లీస్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆరాధన యొక్క ప్రాముఖ్యత, ఆరాధన యొక్క విలువ
తెలియని వారుగా దేవుని యొక్క కోరిక ఏంటంటే యథార్థంగా ఆరాధించాలి అని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. మనమందరం అలాంటి యథార్థంగా ఆరాధించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మన ఆరాధన యథార్థంగా క్రమంగా ఉండాలి. మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఆరాధన ఎన్ని గంటలకు? 9:30. ఎన్ని గంటలకు వస్తాం మనం? 10:30. 9:30